V9 న్యూస్కు స్వాగతం. ఈరోజు ప్రెస్ మీట్ విశేషాలు. ప్రారంభించే సమయం ఆసన్నమైంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ టీం ఉందో ఆ క్రికెట్ టీము మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభావంతులు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లో పాల్గొనడానికి వాళ్ళకి అవకాశాలు వచ్చే విధంగా, తద్వారా జాతీయ టీంలో స్థానం సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరిని కూడా ఏపీఎల్ ద్వారా షోకేస్ చేయడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ బిగ్గర్ గా, బెటర్ గా, బోల్డర్ గా చేద్దామని నిశ్చయించుకోవడం జరిగింది. ఆ ప్రకారంగానే మరి ఇప్పుడు దాకా కూడా ఫ్రాంచైజీస్ ని ఇన్వైట్ చేసి ఏపీఎల్ లో ఇప్పటికే వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ ప్రకారంగా చాలా మంచి రెస్పాన్స్ రావటం జరిగింది. ముఖ్యంగా గతంలో 6 ఫ్రాంచైజీలతోని ఏపీఎల్ నడిచింది. ఈసారి రెస్పాన్స్ అధికంగా ఉండటం వల్ల ఇంకా పెద్ద ఎత్తున చేద్దామన్న ఆలోచనతోని 7 ఫ్రాంచైజీస్కి అది పెంపొందించడం జరిగింది. అదేవిధంగా గతంలో ఏదైతే ఫ్రాంచైజ్ ఫీజు సంవత్సరానికి ఉండేదో 75 లక్షలు మినిమంగా పెట్టుకొని అది సుమారు యావరేజ్న 2 కోట్ల పైగా ఈసారి రావటం జరిగిందంటే సుమారు 3 రెట్లు రావటం జరిగిందనే విషయం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ప్లేయర్స్ని దృష్టిలో పెట్టుకొని ప్లేయర్స్ని ఐడెంటిఫై చేయటమే ధ్యేయంగా ఏపీఎల్ పనిచేస్తుంది. కాబట్టి ఏదైతే టాలెంట్ పూల్ ఉందో, ప్లేయర్స్ పూల్ ఉందో అది గతంలో సుమారు 430 మంది ఉంటే దాన్ని ఈసారి ఆ పూల్ని 520కి పెంచడం జరిగిందనే విషయం కూడా తెలియజేస్తున్నాను. ఈ 520 ప్లేయర్స్ని 4 కేటగిరీలుగా విడగొట్టడం జరిగింది. ఒకటి మార్కీ కేటగిరీ, అంటే ఇప్పటికే జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు పొందిన ప్లేయర్స్ని మార్కీ కేటగిరీలోని సుమారు 9 మందిని ఆ కేటగిరీలో పెట్టడం జరిగింది. అదేవిధంగా గ్రేడ్ ఏ కింద 21 ప్లేయర్స్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రేడ్ బిలోని 112 మందిని తీసుకోవటం జరిగింది. అలాగే గ్రేడ్ సిలో 378 మందిని తీసుకోవటం జరిగింది. ఇదే కాకుండా మరి యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలి. మరి మొన్న ఐపీఎల్ తీసుకుంటే సూర్యవంశి కంపల్సరీగా టీంలో ఉండే విధంగా
అదేవిధంగా అండర్ 16 ప్లేయర్స్ కూడా గతంలో వాళ్ళకి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు స్టేట్ లెవెల్లోని అండర్ 16 ప్లేయర్స్ ఎవరైనా రిప్రజెంట్ చేసి ఉంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చే విధంగా చేసుకోవటం జరుగుద్ది. అయితే ఇప్పటికే 7 ఫ్రాంచైజీలు కూడా వాళ్ళు కొంతమంది ప్లేయర్స్ ని, మార్కీ ప్లేయర్స్ ని రీటైన్ చేసుకోవటం జరిగింది. ఒకసారి ఆ వివరాలు చూస్తే అమరావతి రాయల్స్ జి హనుమ విహారీ ఇంటర్నేషనల్ ప్లేయర్ హనుమ విహారీని వాళ్ళు రీటైన్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా విజయవాడ సన్ షైనర్స్ అశ్విన్ హెబ్బర్ ని రీటైన్ చేసుకోవడం జరిగింది. అలాగే రాయల్స్ ఆఫ్ రాయలసీమ షేక్ రషీద్ ని రీటైన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తుంగభద్ర వారియర్స్ సిహెచ్ స్టీఫన్, అదేవిధంగా కేవి శశికాంత్ వారిద్దరిని కూడా రీటైన్ చేసుకోవడం జరిగింది. అలాగే సింహాద్రి వైజాగ్ లయన్స్ వికీ బూయిని రీటైన్ చేసుకోవడం జరిగింది. అలాగే కాకినాడ కింగ్స్ కేఎస్ భారత్ ఇంటర్నేషనల్ ప్లేయర్ ని రీటైన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా భీమవరం బుల్స్ కె నితీష్ కుమార్ రెడ్డి కరెంట్ ఇండియన్ ప్లేయర్ ఆయన్ని రిటైన్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు కాకుండా ఇంకా మార్కీ ప్లేయర్స్ లో 3 ఉన్నారు. పైలా అవినాష్, అదేవిధంగా పివి సత్యనారాయణ రాజు, అదేవిధంగా టి విజయ్. వీళ్ళు ఆప్షన్ లో టీమ్స్ ఎంపిక చేయబడతారనే విషయం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్లేయర్స్ కి ఎక్కువ అవకాశాలు రావాలన్న ఆలోచనతో గతంలో 15 మ్యాచ్లు ఉండటం జరిగింది ఏపీఎల్లో. దాన్ని ఇప్పుడు 21 మ్యాచ్లుగా పెంచడం జరిగింది. ఇవి కాకుండా ప్లే ఆఫ్ మ్యాచ్లు 4 మ్యాచ్లు ఉండటం జరుగుతుంది. సో మొత్తం మీద 25 మ్యాచ్ల్లోని ప్లేయర్స్ కి అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతుందనే విషయం తెలియజేస్తున్నాను. ఈ ఫ్రాంచైజీస్ వాళ్ళు బిడ్స్ లోని అత్యధికంగా 2,50,00,000 అత్యధికంగా బిడ్ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సీజన్ లోని మరి ప్లేయర్స్ కి ఎక్కువ అవకాశాలు వచ్చే విధంగా, అదేవిధంగా ప్లేయర్స్ వాళ్ళ ప్రతిభని ఎగ్జిబిట్ చేసేటప్పుడు ఐపీఎల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ టాలెంట్ స్కౌటింగ్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్వానించి మరి ఈ ప్లేయర్ ఏందని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మ్యాచెస్ లోని ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ అవార్డ్స్ కూడా నిర్ణయించి మరి వాళ్ళని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందనే విషయం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ఏపీఎల్కి ఈ సంవత్సరం రావటం, ఫ్రాంచైజీస్కి ఎవరైతే ముందుకొచ్చి 7 ఫ్రాంచైజీలు కూడా అత్యధిక అమౌంట్స్ కి తీసుకోవడం జరిగిందో వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈ సందర్భంగా సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఏపీఎల్ ప్లానింగ్ చేసినప్పుడు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది, ఇంత అధికంగా అమౌంట్స్ కి ఫ్రాంచైజీస్ ముందుకు వస్తాయని ఎవరు కూడా అనుకోలేదు. ఆ సమయంలో కూడా ఏసీఏ మరి మేము ఉన్నాము, క్రికెటర్స్ ని ఐడెంటిఫై చేయటం క్రికెట్ డెవలప్మెంట్ కి మా బాధ్యత కాబట్టి ఒక బ్లాంక్ చెక్ విధంగా ఏపీఎల్ కండక్ట్ చేయడానికి మేము ఎంత ఖర్చు అయినా సరే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని ఏదైతే ఏసీఏ ముందుకు వచ్చిందో వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఏపీఎల్ సీజన్ ట్రాన్స్పరెంట్ గా క్రికెట్ డెవలప్మెంట్ కి తోడ్పడే విధంగా మరి ఒక స్పోర్టివ్ స్పిరిట్ తోని ఎంటర్టైన్మెంట్ తో కలుపుకొని మరి వ్యూవర్స్ కానీ లేకపోతే ఫ్యాన్ పార్క్స్ ద్వారా కానీ క్రికెట్ ని ఒక ఫెస్టివల్ గా ఏపీఎల్ ద్వారా షోకేస్ చేయడానికి
అన్ని విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయని మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియదు. వాళ్ళ నుండి ఎవరిని తీసుకొచ్చి ప్రయత్నించాలి. చాలా మంది అక్కడ ఉత్సాహం అంటే ఇప్పుడు బొబ్బిలి ఒక ప్రత్యేకంగా ఒక ఊరని కాదండి. ఈ గతంలో సెలెక్టర్ కాకుండా మరి మెయిన్ టీమ్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ కి రషీద్ కానీ, లేకపోతే ముంబై ఇండియన్స్ కి మరి దక్షిణ రాజు అవనండి, లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ కి విజయ్ కానీ, వీళ్ళందరూ కూడా ఆడటం జరిగింది. ఖచ్చితంగా ఈసారి ఒక పెద్ద టాలెంట్ పూల్ తోని మరి ప్రత్యేకంగా ఐపీఎల్ టీమ్స్ నుంచి స్కౌట్ టాలెంట్ స్కౌటింగ్ కి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ నంబర్ ఒక 10 మంది అయినా ఈసారి అవ్వాలని మా ఆలోచన. లాస్ట్ సీజన్ లో ఏదైతే ఫ్రాంచైజ్ ఫీజ్ ఉందో అది పెంపొందించడం జరిగింది. ఆ పెంపొందించాక ఆ టీం వచ్చినా సరే తప్పనిసరిగా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ రైట్ ఆఫ్ రెఫ్యూజల్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ టీమ్స్ కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేసి కొత్త వాళ్ళని తేటం ఉద్దేశం కాదు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ రైట్ ఆఫ్ రెఫ్యూజల్ కూడా సి గ్రేడ్ లో తీసుకోవడం. అది మినిమం క్వాలిఫికేషన్. అడిగిన ప్రశ్నకి ఈసారి ఈ టాలెంట్ పూల్ ని 520కి ఏదైతే పెంచడం జరిగిందో అది కేవలం దానికి సంబంధించి మీకు చెప్పిన దానికి ఆలోచన చేసి చేయడం జరిగింది. అంటే ఇప్పుడు డొమెస్టిక్ సీజన్ ఉంటుంది, దిలీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎంతో మంది యంగ్స్టర్స్ ఈ రోజు డైరెక్ట్ గా ఇండియన్ టీమ్ కి ఐపీఎల్ లో వాళ్ళ ప్రతిభను చూపించి ఇదేది కూడా డొమెస్టిక్ టోర్నమెంట్ ఆడకుండే లీగ్ క్రాప్ చేసి డైరెక్ట్ టీమ్ ఇండియాలో ఆడుతున్నారు. ఆ విధంగా మనకి ఏపీఎల్ లో కూడా ఏపీఎల్ లో ఎవరైతే ప్రతిభను చూపించి తద్వారా ఆంధ్ర క్రికెట్ టీం రంజీ ట్రోఫీ టీమ్ లో ఆడేటానికి అవకాశం వస్తే తప్పనిసరిగా దీని ఏమిని సాల్వ్ అయినట్లే కదా. సోనీ లిఫ్ట్ జరుగుతుంది కాబట్టి నెగోసియేషన్ స్టేజ్ లో ఉందండి. తప్పనిసరిగా ఒక ప్రముఖ ఛానల్ లైవ్ టెలికాస్ట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారు. కొద్దిమంది ఇప్పుడు మీరు చెప్పిన కేటగిరీలో ఉంటారు, తప్పనిసరిగా ఉంటారు. గట్టిగా రైట్ ఆఫ్ రెఫ్యూజల్ ఇచ్చాము. వాళ్ళందరూ కావాలంటే మళ్ళీ ఈ ప్రైస్ కి మీకు ఎవరు వేసినా కూడా ఫస్ట్ మీకు ఇస్తామని చెప్పి ఇచ్చాము. దాంట్లో వాళ్ళు అయినా కూడా పాత రేట్కే కావాలని చెప్పేసి కోర్టులో కేసేసి క్రికెట్ లో వెళ్ళటం అంటే క్రీడాకారుల భవిష్యత్తుతో ఆడుకోవటమే. అది వాళ్ళకి తెలియాలి, మనం చేయవచ్చు. 25 మ్యాచ్లు వైజాగ్ లోనే జరుగుతాయండి. కానీ వచ్చే సంవత్సరం నుంచి మంగళగిరి, కడప, వైజాగ్ 3 ప్రాంతాల వారీగా మ్యాచ్లు చేయాలి. ఇక్కడ 5 మ్యాచ్లు ఇచ్చినారు వైజాగ్ కి. ఈ 5 మ్యాచ్లు అదర్ దాన్ దాట్ మేము ఈ ఐపీఎల్ ముందు ఉమెన్ ప్రీమియర్ లీగ్ చేస్తున్నాం. ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఓన్లీ ఫర్ ఆంధ్ర. ఇది సొంతంగా ఏ టీము ఎవరు కూడా బిడ్స్ లో కానీ దీంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు. ఓన్లీ ఆంధ్రకి గురించి డబ్బులు పెట్టుకుని ఉమెన్ ప్లేయర్స్ ని కూడా దీంట్లో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఉమెన్ ప్రీమియర్ లీగ్ చేస్తున్నాం. ఇది బిఫోర్ ఏపీఎల్ లాంచ్ అది ఉమెన్ ప్రీమియర్ లీగ్ చూస్తుంది. 3 టీమ్స్ గా చేస్తాం. అది కాకుండా మనకి ఒక T20 మ్యాచ్ జాన్యువరిలో ఇచ్చారండి. ఇవి ప్రస్తుతానికి వైజాగ్ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లు. కానీ భవిష్యత్తులో నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ కి ఎన్ని మ్యాచ్లు వస్తాయి ఏంటి అనేది సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మనకు తెలుస్తుంది. వీఆర్ నౌ స్టేడియం చాలా బాగుంది అని అందరూ చెప్తున్నారు కాబట్టి అన్ని టీంలు రావడానికి, ఎక్కువ మ్యాచ్లు రావడానికి లాస్ట్ టైం కన్నా ఛాన్స్ ఉంటుంది చెప్తున్నారు. అర్థం చేసుకుంటే లాస్ట్ టైం ఏపీఎల్ ఆడిన వాళ్ళు ఆంధ్ర నుంచి 9 మంది ఆడారు. 9 మంది ఆడారు కాబట్టి 9 మంది కింద స్థాయి నుంచి వచ్చినాడు. మీకు ఏం ఆడారు ఆయన పంజాబ్ ఆడారు, ఎస్కేఎన్ ప్రసాద్, లేకపోతే వీళ్ళందరూ కూడా కింద స్థాయి నుంచి వచ్చినాడు. వాళ్ళు నితీష్ రెడ్డి కూడా లాస్ట్ టైం ఏపీఎల్ ఆడినారు. ఐపీఎల్ కింద స్థాయి నుంచి వస్తున్నారు. మనకు వచ్చేది ఈసారి ఎక్కువ మ్యాచ్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ టాలెంట్ వస్తుంది. ఐపీఎల్ ఫస్ట్ టైం
తీసుకొచ్చి ఏపీఎల్లో పెట్టామంటే ఇప్పుడు సూర్యవంశీ చూసాం, అందరం చూసాం. కొత్త పూర్వానికి ట్రాన్స్ఫర్ వాళ్ళకి అందరూ సిట్టింగ్ పెట్టాం. చిన్న చిన్న పిల్లలు బాగా నలుగురు బయట స్థాయికి తీసుకెళ్ళాలని ఉద్దేశంతోనే ఇటువంటి అంటే వాళ్ళు పెర్ఫార్మెన్స్ పెట్టుంటది. మనం ఎక్కువ మ్యాచ్లు పెట్టామంటే అందరికి ప్రదర్శన చేసేది. ఏ విధంగా జరుగుతుంది ఏవైతే సంబంధించి ఎక్కువగా జరుగుతుంది